హాయ్ అండి, అందరికీ నమస్కారం. నువ్వుంటే నా చేతిగా సీరియల్ రేపు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. శారదను చంపడానికి వెళుతున్న రౌడీ కారు కింద పడబోతూ ఉంటే శారద కాపాడుతుంది కదా. ఇంకా హాస్పిటల్ కి వెళ్ళి జాగ్రత్తగా చూపించుకో, నీ కోసం మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పేసరికి శారద మీద అమ్మలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఆ రౌడీకి. శారద, నువ్వు ఎండలో ఎక్కువగా ఉండకూడదు, నీరసం వస్తుంది, పద వెళ్దామని సత్యమూర్తి గారు శారదని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా ఆ రౌడీకి శారద తనని కాపాడేసరికి పాజిటివ్ ఒపీనియన్ కలిగి వీళ్ళని ఎలా అయినా కాపాడాలి అనుకుంటూ ఉంటాడు. శారద సత్యమూర్తి వెళ్ళిపోయిన తర్వాత రౌడీలందరూ ఆ రౌడీ దగ్గరికి వచ్చి, ఏమైంది, నీకేమీ కాలేదు కదా అని అడుగుతూ ఉంటారు. నాకేం కాలేదన్నా అని అంటాడు ఆ రౌడీ. సర్లే, ఇప్పుడు మిస్ అయితే మిస్ అయింది, ఈసారి టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటారు రౌడీలందరూ కలిసి. శారద సత్యమూర్తి ఇంటికి వచ్చేసిన తర్వాత, శారద నువ్వు రెస్ట్ తీసుకో, నేను గుడికి వెళ్ళొస్తాను అని సత్యమూర్తి గారు గుడికి వెళ్తారు. అన్నా అన్నా, ఆ సత్యమూర్తి అమ్మవారి గుడికి వెళ్తున్నారంట అని రౌడీలకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అరే, ఆ గుడి దగ్గర సత్యమూర్తిని ఈ రోజు ఎలా అయినా వేసేయాలి, ఆ దేవాగాడు జీవితంలో కోలుకోలేకుండా చేయాలి, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. పొద్దున్న ఆ దేవాగాడి అమ్మ మిస్ అయింది, ఇప్పుడు వాళ్ళ నాన్న అస్సలు మిస్ అవ్వకూడదు, టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదురా, అర్థమవుతుందా అని అంటాడు రౌడీ. అర్థమవుతుందన్నా అని అంటారు మిగతా రౌడీలు. రౌడీలందరూ కూడా గుడికి బయలుదేరతారు. వాళ్ళలో ఒకరైన శారద కాపాడిన రౌడీ శారద వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. అత్తయ్య, వంట చేయడానికి కూరగాయలు ఏమీ లేవు, మార్కెట్ కి వెళ్ళి నేను సూర్యకాంతం కూరగాయలు తీసుకొస్తాము అని పెద్ద కొడలు సూర్యకాంతం మార్కెట్ కి వెళ్ళిపోతారు. ఇంకా శారద మిథున ఇద్దరు మాత్రమే ఉంటారు ఇంట్లో. అంతలో రౌడీ వచ్చి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. ఏమైంది బాబు అని శారద బయటికి వస్తుంది. అంతలో మిథున కూడా ఎవరు అనుకుంటూ బయటికి వస్తుంది. అమ్మా, మీరు నన్ను పొద్దున కాపాడారు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటాడు. అయ్యో, దీనిలో థ్యాంక్స్ ఎందుకు బాబు, మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎలా అని అంటుంది శారద. అమ్మా, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను అని అంటాడు రౌడీ. ఇంపార్టెంట్ విషయమా, ఏంటి బాబు అది అని అంటుంది శారద. మిథున కూడా ఆశ్చర్యంగా ఏంటది అని ఆలోచిస్తూ వింటూ ఉంటుంది. అమ్మా, మీ భర్త ఇప్పుడు గుడికి వెళ్ళారు కదా, సత్యమూర్తి గారిని చంపాలని కొందరు ప్లాన్ చేస్తున్నారు, మీ భర్తని ఎలాగైనా కాపాడుకోండమ్మా అని అంటాడు రౌడీ. ఏంటి, నా భర్తని చంపాలనుకుంటున్నారా, ఎవరు ఎవరు అని చాలా కంగారు పడిపోతూ అంటూ ఉంటుంది. ఆ వివరాలేమి నేనేమి చెప్పలేనమ్మా, ప్లీజ్ ఇప్పుడు వెళ్ళి మీ భర్తని కాపాడుకోండి, అది మాత్రమే చెప్పగలను, లేకపోతే ఆయన దక్కరు అని రౌడీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఓరి భగవంతుడా, ఏంటి ఇది, నా భర్తని ఎవరో చంపాలనుకోవడం ఏంటి అని శారద హడావుడిగా వెళ్తూ ఉంటుంది. అత్తయ్య, నేను కూడా వస్తాను అని అంటుంది మిథున. నువ్వు రావద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను, నా భర్తని ఎలా అయినా కాపాడుకుంటాను అని శారద సత్యమూర్తి వెళ్ళిన గుడికి వెళ్తూ ఉంటుంది. మిథునకి ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయం వెంటనే దేవాకి ఫోన్ చేయాలి, దేవా మావయ్యని ఖచ్చితంగా కాపాడతాడు అని దేవాకి ఫోన్ చేస్తూ ఉంటే దేవా ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ కలవదు. ఇంకా మిథునకి ఏం చేయాలో అర్థం కాదు. మావయ్య ప్రమాదంలో ఉన్నారు, మావయ్యని ఈ ప్రమాదంలో నుండి ఎలా రక్షించాలి, ఏమీ అర్థం కావడం లేదు, ఎలా అని ఆలోచిస్తూ సడన్ గా ఆలోచన వస్తుంది. వెంటనే ఆ ప్లాన్ ని అమలు చేస్తుంది. మిథున తన తండ్రి హరివర్ధన్ కి ఫోన్ చేస్తుంది. మిథున ఫోన్ చేస్తుండడం హరివర్ధన్ గారు చూసుకుని, మిథున నాకు ఫోన్ చేస్తుందేంటి, అసలు నాకెందుకు ఫోన్ చేస్తున్నట్టు అని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి మర్చిపోయి ఫోన్ చేసావా అని అంటారు. నాన్న, మిమ్మల్ని నేను ఎందుకు మర్చిపోతాను, మీతో వెంటనే మాట్లాడాలనుంది, అందుకే ఫోన్ చేశాను అని అంటుంది మిథున. మిథున వెంటనే మాట్లాడాలి అంటుంది అంటే తన మనసు మార్చుకుందేమో, తను ఇంటికి వచ్చేస్తుందేమో, అందుకే నాతో మాట్లాడాలి అని ఫోన్ చేసిందేమో అని అనుకుంటూ, చెప్పు మిథున ఏంటి అని అడుగుతూ ఉంటారు హరివర్ధన్. నాన్న, మీతో పర్సనల్ గా మాట్లాడాలి, నేను గుడి దగ్గర ఉన్నాను, మీరు గుడి దగ్గరకు వచ్చేయండి అని అంటుంది మిథున. తను పర్సనల్ గా మాట్లాడాలి అంటుంది అంటే తన మనసు మార్చుకుందేమో, ఇంటికి వచ్చేస్తాను అని చెప్తుందేమో,
నేను వెంటనే వెళ్ళాలి, తన మనసు మారకముందే నేను వెళ్ళాలి అని హడావుడిగా హరివర్ధన్ గుడికి బయలుదేరతారు. మిథున ఈసారి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, హలో పోలీస్ స్టేషనా, జడ్జి హరివర్ధన్ గారికి ప్రాణాపాయం ఉంది, ఆయన గుడిలో ఉన్నారు, ఆయన్ని చంపడానికి రౌడీలు ప్లాన్ చేశారు, మీరు వెంటనే వెళ్లి హరివర్ధన్ గారిని కాపాడండి అని ఫోన్ చేస్తుంది. మీరెవరు, ఇంతకీ మీకెలా తెలుసు ఇన్ఫర్మేషన్ అని పోలీసులు అడుగుతూ ఉండగానే ఫోన్ కట్ చేసి పెట్టేస్తుంది. వెంటనే పోలీస్ టీం అలర్ట్ అయ్యి హరివర్ధన్ ని కాపాడడానికి గుడికి బయలుదేరతారు. అమ్మయ్య, ఇప్పుడు నాన్నగారి కోసమైనా పోలీసులు గుడిలోకి వెళ్తారు. అప్పుడు మావయ్య గారిని ఎవరు ఏం చేయలేరు, మావయ్య గారు సేఫ్ గా ఉంటారు. ఇప్పుడు పోలీసులు వెళ్ళిన తర్వాత అందరినీ బయటకు పంపించేస్తారు, మావయ్య గారు సేఫ్ గా ఇంటికి వస్తారు అని అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది. సత్యమూర్తి గారు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు గుడిలో. హరివర్ధన్ మిథున కోసం గుడిలో వెతుకుతూ ఉంటారు. మిథున ఎంతకీ కనిపించకపోయేసరికి మిథునకు ఫోన్ చేసి, మిథున నేను గుడిలో ఉన్నాను, నువ్వెక్కడున్నావు అని అంటారు. నాన్న నేను ఇంకా రాలేదు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల నేను రాలేకపోయానన్న, వస్తున్నాను నాన్న, ఆటోలో కదా నేను వచ్చేది అని చెప్తూ ఉంటుంది మిథున. సరే త్వరగా రా, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను అని అంటారు హరివర్ధన్ గారు. ఒక పక్కన సత్యమూర్తిని చంపడానికి రౌడీలు గుడిలోనికి వచ్చి సత్యమూర్తి కోసం వెతుకుతూ ఉంటారు. హరివర్ధన్ గారు మిథున కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలో పోలీసులు వచ్చి గుడిని చుట్టుముట్టి, ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది, అందరూ బయటకు వెళ్ళండి అని భక్తులందరినీ బయటకు పంపిస్తూ ఉంటారు. జడ్జి హరివర్ధన్ దగ్గరికి వెళ్లి, సార్ మీకు ప్రాణహాని ఉంది, మీరు వెంటనే ఇంటికి వెళ్ళాలి అని పోలీసులు హరివర్ధన్ చుట్టూ చేరుతారు. లేదు, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికి వచ్చాను, ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి, అప్పటి వరకు నేను వెళ్ళను అని అంటారు హరివర్ధన్. సార్ మీకు ప్రాణహాని ఉందని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళాలి సార్ ఖచ్చితంగా, లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఊరుకోరు, రండి సార్ అని హరివర్ధన్ ని చుట్టుముట్టి తన కారు దగ్గరికి తీసుకువస్తారు. పోలీసులు వస్తుండడంతో రౌడీల దగ్గర ఉన్న కత్తులు గోడ వెనకాలకి విసిరేసి నిలబడి ఉంటారు. అంతలో పోలీసులు రౌడీల దగ్గరకు వచ్చి, మీరేంటి విచిత్రంగా కనిపిస్తున్నారు, మిమ్మల్ని చూస్తే ఏదో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటారు. సార్ మేము దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వచ్చాం సార్. అదేంటి సార్, మాలాంటి వాళ్ళు దేవుణ్ణి చూడకూడదా అని అంటారు. సరే సరే, ఇక్కడ ఇప్పుడు ఉండడం అంత సేఫ్ కాదు, మీరు బయటకు వెళ్ళండి అని అంటారు పోలీసులు. అలా రౌడీలు కూడా బయటకు వచ్చేస్తారు. సత్యమూర్తి గారు మెడిటేషన్ చేసుకుని ఉండడం చూసి సత్యమూర్తి గారిని కూడా, సార్ మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, గుడిలో ప్రమాదం పొంచి ఉంది, మీరు అర్జెంట్ గా బయటకు వెళ్ళండి రండి అని సత్యమూర్తి గారిని కూడా తీసుకుని వాళ్ళ వ్యాన్ లోనే ఇంటికి తీసుకువెళ్లి ఇంటి దగ్గర దించుతారు. మిథున గుడి దగ్గరకు వస్తానంది, ఈ పోలీసులేమో హడావుడి చేసి నన్ను పంపించేశారు అని మిథునకి ఫోన్ చేస్తారు హరివర్ధన్. నాన్న నేను గుడి దగ్గరకు వచ్చాను, మీరు కనిపించలేదు, అందుకే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను నాన్న అని అంటుంది మిథున. అలా సూపర్ ప్లాన్ వేసి హరివర్ధన్ ని గుడికి వచ్చేలా చేసి సత్యమూర్తి ప్రాణాలకి అపాయం లేకుండా చేసి సత్యమూర్తిని కాపాడుతుంది మిథున. అదర్ లాంగ్వేజ్ లో ఇలానే జరిగిందండి. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.